క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియులారా, సజీవుడు పునరుద్ధానుడు మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ త్రిత్వ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. దేవుడు మనను బహుగా ప్రేమించి యేసు ప్రభు యొక్క శిలువ, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం, యేసు ప్రభు యొక్క ఆరోహణము, పెంతెకోస్తు పండగ, పరిశుద్ధాత్ముని రాక, ఈ రోజున సఫిషియెంట్గా ముగ్గురు త్రిత్వమైన దేవుణ్ణి ఉదయకాలము మనము ధ్యానించడం, అది మన జీవితానికి అది ఎంతైనా దీవెనకరమని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ట్రినిటీ అనే పదం బైబిల్లో మనకు ఎక్కడ కనపడదు. ఆ టర్మ్ లేదు, కానీ ఆ ట్రూత్ అనేది బైబిల్ గ్రంథంలో ఉంటుంది. సావరిన్ అనే పదము, ఆ టర్మ్ అనేది బైబిల్ గ్రంథంలో ఎక్కడ కనపడదు, కానీ ఆ ట్రూత్ ఉంటుంది. అవతారం అనే టర్మ్ మనకి ఎక్కడ కనపడదు, దాని యొక్క ట్రూత్ ఉంటుంది. ర్యాప్చర్ ఆ టర్మ్ మనకు కనపడదు, కానీ ట్రూత్ కనపడుతుంది. యేసు ప్రభు తిరిగి ఆయన రాబోతున్నాడనే సత్యం. కానీ ఈ రోజున ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని తెలుసుకోవడము చాలా కష్టము. మనం ఎంతవరకు తెలుసుకుంటే అంతవరకే మనకు మంచిది. ఎక్కువగా తెలుసుకుని మన మైండ్ పాడు చేసుకునే కంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగా మనకు అర్థమయ్యే రీతిలో చెప్తాడో అంతే అర్థం చేసుకుని త్రియేక దేవుణ్ణి కనపరిస్తే అది మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదం. ఎక్కువగా ట్రినిటీ సిద్ధాంతాన్ని ఎక్కువగా లోతుగా విశ్లేషించడానికి ఎన్నడూ కూడా మనం ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే మానవుడు పరిమితి కలిగిన వాడు, దేవుడు అనంతుడు, మానవునికి పరిమితి ఉన్నది. ఎంతవరకు తెలుసుకుంటే మంచిదో అంతవరకే ట్రినిటీని మనం తెలుసుకుంటే అంత ఆశీర్వాదం. మానవుడు పరిమితుడు, దేవుడు అనంతుడు. అందుకని యెషయా భక్తుడు యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాల్లో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు. ఆకాశమునకు భూమి ఎంత ఎత్తుగా ఉంటుందో అంతగా నా తలంపులు ఎత్తుగా ఉంటాయని ప్రభు తెలియచేశారు. మన తలంపులు కొద్ది మాత్రమే, కొంతవరకమే. భూమికి ఆకాశము ఆ ఎత్తు మనకు తెలియదు. అంత ఎత్తైన తలంపులు దేవునివి, మానవుని తలంపులు కొద్ది మాత్రమే. ఆ కొద్దిలో ఆ త్రిత్వాన్ని మనం అర్థం చేసుకుంటే అది మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ్యంగా మనం త్రిత్వం అంటే ఒకే దేవుడు, కానీ వేరు వేరే యొక్క సారూప్యతలు మనకు కనపడతాయి. ఒకే దేవుడు మనకి, కానీ ముగ్గురుగా ఉన్నటువంటి వ్యక్తులుగా, ఒక్కడే దేవుడు కానీ వేరు వేరే యొక్క వ్యక్తిత్వాలు ఆయనలో మనకు స్పష్టంగా లేఖనాల్లో మనకు కనపడతాయి. చాలామంది యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని అంగీకరించారు. ఎందుకంటే ఆయన దేవుడు కాదు అని ఖచ్చితంగా చెప్పుకున్నాడు కాబట్టి క్రీస్తు దైవత్వాన్ని నేటి వరకు కూడా అంగీకరించారు. వాడు గుర్తుపెట్టుకోండి, క్రీస్తు దైవత్వాన్ని అంగీకరించకపోతే త్రిత్వాన్ని అంగీకరించేటువంటి కుటుంబాలు ఎంత మహిమకరంగా ఉన్నాయో, త్రిత్వాన్ని అంగీకరించకుండా వాదాలకు దిగిన కుటుంబాలు ఎంత బలహీనంగా ఉన్నాయో మనకు కనపడతాయి. ఎప్పుడైతే మనం త్రిత్వాన్ని బాగా అర్థం చేసుకుంటామో ఆ మహిమను మన కుటుంబంలో చూడగలుగుతాం, త్రిత్వం యొక్క మహిమ. కాబట్టి ఆ త్రిత్వ యొక్క సిద్ధాంతం మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. 4th సెంచరీలో అలెగ్జాండ్రియా పట్టణానికి చెందినటువంటి అథనేసియస్ అనే ఒక బిషప్ గారు ఉన్నారు.
ఏ విధంగా అయితే మార్టిన్ లూథర్ గారు రిఫార్మ్ తీసుకొచ్చారో, అదేవిధంగా అలెగ్జాండ్రియాకి చెందినటువంటి అథనేసియస్ బిషప్ గారు 4th సెంచరీలో ట్రినిటీ గురించి ఆయన మనకు చెప్పకపోతే ఇక మనకి ట్రినిటీ పండుగ ఉండేది కాదండి. ఆయన గొప్ప బోధకుడు, క్రైస్తవ బోధకుడు. ఆయన కనుక 4th సెంచరీలో బలంగా వాదించే త్రిత్వాన్ని సమర్థించి ఆ త్రిత్వాన్ని నొక్కడించకపోతే ఈరోజున క్రైస్తవ సంఘం చాలా కుంటుపడేది. ఆ సంఘాల్లో దేవుని మహిమ మనకు కనపడేదిగా ఉండదని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. చూద్దాం ఈ యొక్క గంభీర సత్యాన్ని ఒక 7 విధాలుగా అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సహజంగా అన్నిటికంటే ఎక్కువగా జనాలు ఉంటారు, కానీ త్రిత్వం అంటే పెద్దగా ప్రజలు పట్టించుకోరు. చెప్పాను ముందే మీకు, క్రిస్మస్కు ఉన్నటువంటి ఆదరణ గుడ్ ఫ్రైడేకి తక్కువ ఉంటుంది, తర్వాత ఈస్టర్కి తక్కువ ఉంటుంది, ఆరోహణం తక్కువ ఉంటుంది, పెంతెకోస్తు పండుగకు తక్కువగా ఉంటుంది. అసలు దీనికి పెద్దగా పట్టించుకోరు. ఇంకేంటంటే త్రిత్వ పండుగ అనేవాడు కూడా లేకపోలేదు. కానీ త్రిత్వం గురించి ఎంత తెలుసుకుంటే మన కుటుంబాలు అంత మహిమకరంగా ఉంటాయి. చూద్దాం కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు. ఒక 7 మాటలు నేను మీకు అందించాలని ఆశిస్తున్నాను. ది ప్రిన్స్ ఆఫ్ ట్రినిటీ, త్రిత్వం యొక్క ఆ యొక్క ముద్రలు, ఆ ప్రిన్స్ దేవుడు ఆదిలోనే పెట్టేశాడు. ఈ ప్రిన్స్ అనేది ఆదిలోనే పెట్టాడు. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనములో దేవుడు, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది అంటే టైం, ఆకాశం అంటే స్పేస్, భూమి అంటే మ్యాటర్. టైం, స్పేస్, మ్యాటర్. అంటే త్రిత్వాన్ని ఆదిలోనే చాలా స్పష్టంగా తండ్రిని దేవుడు తెలియచేశాడు. విశాలత గురించి చెప్పాడు. లెంత్, విడ్త్, హైట్ అనేది. ఎక్కడైనా చూడండి, నోవాహు ఓడ కట్టమంటే 3 అరలు కట్టమన్నాడు, 3 అంతస్తులు కట్టమన్నాడు. 3 అనేది చాలా ప్రాముఖ్యత మనకు ట్రినిటీలో మనకు కనపడుతుంది. అందుకే ఎక్కువగా దేవుడు 3 చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో చెప్పాడు. దాని యొక్క ప్రిన్స్ ఏంటంటే ఆయన త్రిత్వములో ఉన్నాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఇక్కడ హీబ్రూలో ట్రాన్స్లేట్ చేశారు, ఎలోహిం అని పెట్టారు. ఎలోహ అంటే ఒక్కడని అర్థము. హీబ్రూ యొక్క టెర్మినాలజీ ఎలా ఉంటుందనంటే 2 కంటే ఎక్కువ వస్తే అది ప్లూరల్ అవుతుంది. మనకేంటి 1 కంటే ఎక్కువ వస్తే ప్లూరల్ అవుతుంది. కానీ హీబ్రూ టర్మ్ అలా ఉండదు. ప్లూరల్ రావాలంటే 2 కంటే ఎక్కువ వస్తేనే అది ఎన్నైనా కానీ అది ప్లూరల్గా వస్తుంది. అందుకనే దేవుడు ఇక్కడ ఎలోహిం 2 కంటే ఎక్కువ, 3 అని ఈ విధానంలో మనము చాలా చక్కగా అర్థం చేసుకోగలం. నిజమే దేవుని బిడ్డలారా, ఆదిలోనే ఇలాంటి గొప్ప సంభవాలను ప్రభు మనకు దాచిపెట్టారు. రెండవది ది ప్రోగ్రెషన్ ఆఫ్ ట్రినిటీ. ఇది ఎలాగా ప్రోగ్రెషన్ జరిగిందనంటే చాలా స్లోగా డెవలప్ అయింది. పాత నిబంధన గ్రంథములో ఇదంతా కూడా అసంపూర్ణంగానే కనపడతాయి. మోషేకి చెప్పిన వాళ్ళకి ట్రినిటీ అర్థం కాదు, ఎవరికి చెప్పిన అర్థం కాదు. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం వెళ్ళండి, ట్రినిటీ ఉందనంటే మన దేశం నుంచి బయట పంపించేస్తారు. అసలు ఒప్పుకోరు ట్రినిటీ. అసలు యూదులు ఆదికాండము 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వాళ్ళు చదవరు. యూదులు ఎక్కడి నుంచి చదువుతారంటే వాళ్ళ గ్రంథములో 12వ అధ్యాయం నుంచి చదువుతారు. వాళ్ళు 11వ అధ్యాయం వాళ్ళు ఏమాత్రం కూడా చదవరు. అసలు ఆదికాండం 1వ అధ్యాయం తీసి పక్క పడేస్తారు. వాళ్ళు పట్టించుకోరు దాన్ని. ఎందుకంటే ట్రినిటీ ఒప్పుకోవాలి, వాళ్ళు అంగీకరించారు. బాబెల్ గోపురం దగ్గర మనము దిగిపోదాము ట్రినిటీ పదాన్ని అంగీకరించారు. మన పోలిక చెప్పున ట్రినిటీ వాళ్ళు అంగీకరించారు. అందుకనే యూదులు ఆదికాండం 1వ అధ్యాయం అంటే తీసి ప్రక్కకు పెట్టేస్తారు. అసలు 11వ అధ్యాయం ఎప్పుడు కూడా వారి జీవితంలో చదవరు. నోవాహును పట్టించుకోరు, హానోకును పట్టించుకోరు, హేబెల్ని పట్టించుకోరు, ఆదామును పట్టించుకోరు. వాళ్ళు పట్టించుకున్నదల్లా కేవలము అబ్రహాము మాత్రమే. అందుకే
వాళ్ళకి ప్రోగ్రెషన్ అర్థం కాలేదు. ఆ త్రిత్వం యొక్క సిద్ధాంతం నేటి వరకు యూదులకు అర్థం కాలేదు. ఒకటే గుడ్డిగా నమ్ముతారు, యెహోవా దేవుడు తప్ప మరొకరు లేరని ఆ సిద్ధాంతం వారి జీవితంలో ఎక్కువగా కనపడుతుంది. మరి ఎట్లా ప్రోగ్రెషన్ అయిందనంటే, పాత నిబంధన గ్రంథంలో ఆ యొక్క యెహోవా దేవుని యొక్క ఛాయ మనకు కనపడుతుంది. సువార్తల్లో కుమారుడు కనపడతాడు, పత్రికల్లో పరిశుద్ధాత్ముడు కనపడతాడు. ఈ ముగ్గురు ప్రోగ్రెషన్ స్లోగా డెవలప్తో వచ్చింది. ఈ రోజున మనం ముగ్గురిని చూడగలుగుతున్నాం. ముగ్గురిని ఆరాధించడానికి దేవుడు ఒక ప్రత్యేకమైన కృపను మనకు అనుగ్రహించాడు. అందుకనే పౌలు టీండు గురించి చెప్తూ, ఆత్మ ఒక్కడే, దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు ఒక్కడే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-6 వచనాల్లో ఆ మాటలు మనకు కనపడుతుంది. ఆత్మ ఒక్కడే, దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు ఒక్కడే, ప్రభు ఒక్కడే అనే మాట. కాబట్టి ట్రినిటీ అనే సిద్ధాంతం గ్రాడ్యువల్గా ప్రోగ్రెస్ అయింది తప్ప ఒకేసారి ఈ సత్యాన్ని అటు వాళ్ళకు తెలియలేదు. పరిశుద్ధాత్మను రాక ద్వారా ఈ సత్యాలు ప్రభు మనకు స్పష్టంగా వివరించారు. మూడోది మనం చూద్దాం, ది ప్రజెంటేషన్ ఆఫ్ ట్రినిటీ. అసలు ఈ త్రిత్వం ఎక్కడ ప్రదర్శింపబడింది? మొట్టమొదటిగా క్రొత్త నిబంధన గ్రంథంలో. పాత నిబంధన గ్రంథంలో ఆ ప్రజెంటేషన్ మనకు కనపడదు, ముగ్గురు ఒకే రీతిగా ఉన్నట్టుగా. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో ఆ యొక్క ప్రజెంటేషన్ ఆఫ్ ట్రినిటీ ఎక్కడ కనపడుతుందంటే, యేసు ప్రభు యోహాను చేత యోర్దాను నదిలో బాప్తిసం పొందడానికి వెళ్ళినప్పుడు ఆయన బాప్తిసం తీసుకున్నారు. ఒడ్డు నుంచి ఆయన ఒడ్డుకు రాగానే పరలోకము చీల్చుకుని తండ్రి మాట్లాడాడు. తండ్రి మాట్లాడుతూ, ఈయనే నా ప్రియకుమారుడని తండ్రి మాట్లాడాడు. వెంటనే పరిశుద్ధాత్ముడు పావుర ఆకారం వలె యేసు ప్రభు మీద వాలినట్టుగా మనకు కనపడుతుంది. మూడో వ్యక్తి మన ప్రభునటువంటి యేసుక్రీస్తు. ఈ మూడు ప్రత్యక్షతలు ఒకేసారి యోర్దాను నదిలో ఈ ప్రత్యక్షత మనకు కనపడుతుంది. త్రిత్వం యొక్క ఆ గంభీరం, ఆ ప్రత్యక్షత మనకు ఆ యొక్క సమయంలో మనము స్పష్టంగా బాప్తిస రూపంలో, ఆ బాప్తిస కార్యక్రమంలో ఆ ప్రదర్శన మనం చూడగలుగుతాం. నాలుగవది, ది పారబుల్ ఆఫ్ ట్రినిటీ. యేసు ప్రభు వారు అనేకమైన ఉపమానాలు చెప్పారు. యేసు ప్రభు వారు మనం చదువుకున్న స్వార్థ పాఠంలో, లూకా స్వార్థ 10వ అధ్యాయంలో ఒక పెద్ద పారబుల్ చెప్పారు. ఏంటి ఆ పారబుల్ అంటే, తప్పిపోయిన గొర్రె, పోగొట్టుకోబడిన నాణ్యం, తప్పిపోయిన కుమారుడు. ఈ తప్పిపోయిన గొర్రె ప్రభు యేసుక్రీస్తుకు సాదృశ్యం ఉంది, వెతకడానికి వచ్చాడు. పోగొట్టుకోబడిన నాణ్యం దీపం వెలిగించింది, నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు తండ్రి చేర్చుకున్నాడు, తండ్రికి సాదృశ్యంగా కనపడుతుంది. ఈ పారబుల్లో యేసు ప్రభు ట్రినిటీ సత్యాన్ని అద్భుతంగా నొక్కి ఒక్కడించాడు. అందుకే యేసు ప్రభు వారు తప్పిపోయిన గొర్రె గురించి మాట్లాడుతూ, గొర్రె తప్పిపోయింది. ఒక్కసారి గొర్రె తప్పిపోతే అది వెనకకు రాదండి. గొర్రె పొరపాటున ఒకవేళ గుంటలో పడిందంటే అది పైకి రాలేదు. అది తప్పిపోతే వెనకకు రాలేదు, గుంటలో పడితే తానుకే పైకి రాలేదు. మరి మానవుడు తప్పిపోయాడు. ఏ పాపమని గుంటలో పడిపోయాడో మానవుడు తెలియదు. ఎలాగో దేవుని దారి తప్పిపోయాడో మానవునికి తెలియదు. ఈ తప్పిపోయిన గొర్రె, లేకుంటే గుంటలో పడిన గొర్రె బయటకు రాలేదు. కాబట్టి ఈ గొర్రెను బయటకు తీసుకురావాలనంటే ఒక వ్యక్తి అవసరము. ఆ వ్యక్తి ప్రభు యేసుక్రీస్తు పరలోకము నుంచి భూలోకమునకు దిగి వచ్చాడు. ఏ పాపమనే గుంటలో మనం పడిపోయామో, పాపము నుంచి మనం బయటకు రాలేకపోతున్నామేమో, అలాంటి పరిస్థితిలో ఆ గుంట దగ్గరకు వచ్చి ఆ గుంటలో నుంచి గొర్రెను బయటకు తీసినట్టుగా మన జీవితంలో కూడా మన పాపమున గుంటలో పడినట్టు మనలను యేసుక్రీస్తు వారు గొర్రెల కాపరిగా పైకి లేవదీశాడనే సత్యాన్ని యేసు ప్రభు వారే స్వయంగా చెప్పారు. అందుకే కదా సమరయ స్త్రీ, ఆమె పాపములో పడిపోయింది, పాపం నుంచి బయటకు రాలేకపోతుంది, ఆ గుంటలో నుంచి బయటకు ఎవరు తీయలేరు. అందుకనే ప్రభు ఒక మంచి కాపరిగా
సుకరని బావిని వెతుక్కుంటూ వచ్చాడు. గుంటలో పడినటువంటి సమస్యను వెతుకుతూ వచ్చాడు. పాపములో పడినటువంటి ఆ స్త్రీని మాటల ద్వారా ప్రభువారు పైకి లేవనెత్తి తిరిగి యథాస్థాయిలో యథా మార్గములో సమరస్త్రీని దేవుడు పెట్టాడు. నిజమే దేవుడు బిడ్డలారా, పారబుల్లో చెప్పాడు, తప్పిపోయినటువంటి గొర్రెను వెతకడానికి వచ్చాను, నశించిన దానిని వెతక రక్షించడానికి లోకములకు వచ్చాను. మనం ప్రభుని వెతకలేదు. గొర్రెల కాపరైన గొప్ప కాపరైన మన ప్రభుని యేసుక్రీస్తు మనల్ని వెతుక్కుంటూ ఎక్కడైతే పడ్డామో వెతికి ఏం చేశాడో తెలుసా? తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు భుజాల మీద వేసుకుని వచ్చాడండి. ఎవరైనా వేసుకుంటారా భుజాల మీద? ఒక నీతిమంతుడు వేసుకుంటే బాగుంటుంది, కానీ పాపంలో పడినటువంటి గొర్రెని ఎవరు భుజాల మీద వేసుకోరు. కానీ మన మంచి కాపరి అది తెలియక పాపంలో పడింది, అమాయకత్వంలో పాపం పడింది, గుంటలోంచి బయటికి రాలేదని చెప్పి రక్షించి ఆయన భుజం మీద వేసుకుని వచ్చి అక్కడ శిష్యులకు చెప్పాడు, ఒక గొర్రె తప్పిపోయినప్పుడు అది దొరికినప్పుడు సంతోషించడా అని ప్రభువారు ఆ మాట పలికారు. నిజమే, ఆయన మంచి కాపరిగా ఆయన మనల్ని రక్షించాడు, మనకు సహాయం చేశాడు. పోగొట్టుకోబడిన నాణ్యం 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. ఇంకా 9 వెండి నాణ్యాలు కవర్ చేయొద్దు మనం మన జీవితంలో. ఇంకా 9 నాణ్యాలు ఉన్నాయి కదా అని మనం ఉండకూడదు. ఒక్క నాణ్యము గురించి దీపం వెలిగించాలి. దీపము నూనె పరిశుద్ధాత్మనికి సాదృశ్యం. మన జీవితంలో ఏ బలహీనత పడిపోయిందో, ఏ బలహీనత చిక్కుకుపోయామో, పరిశుద్ధాత్మ వెలుగులో పోగొట్టుకోబడిన ఆ జీవితాన్ని పరిశుద్ధాత్మ వెలుగులో తిరిగి దానిని వెతకాలి అని చెప్తున్నాడు. నిజమే, పోగొట్టుకోబడిన నాణ్యం దొరికినప్పుడు మరి ఆ యొక్క స్త్రీ ఆ దొరికిన నాణ్యం బట్టి సంతోషించదా అని యేసుప్రభువు వారు తెలియజేశాడు. నిజమే దేవుని బిడ్డలారా, ఇప్పుడు పరిశుద్ధాత్మ వెలుగులో మనం జీవిస్తాం. ఒకవేళ మన జీవితంలో ఎన్ని నాణ్యాలు పోగొట్టుకున్నామో మనకు తెలియదు. ఆ స్త్రీ ఒక్క నాణ్యం పోగొట్టుకుంది. మన జీవితంలో ఇంకేదైనా నాణ్యాలు పోగొట్టుకుంటే పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తున్నాడు. ఎక్కడైతే పోగొట్టుకున్నామో ఆ స్థలంలోకి తీసుకెళ్ళి ఆ వెలుగు ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తున్నాడు. పోగొట్టుకున్నది అది తిరిగి దొరుకుతుంది. ఎవరి ద్వారానంటే పరిశుద్ధాత్ముడి ద్వారా. మూడవది తండ్రి, తప్పిపోయినటువంటి కుమారుడు. తండ్రి ఇంట్లో ఉంటే భోజనం ఉంది, మంచి గొర్రెలు ఉన్నాయి, మంచి ఆహారం ఉంది, కానీ ఫ్రీడమ్ లేదు. తండ్రిలో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, తండ్రిలో కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్కి అతడు ఇమ్మడలేదు. నాస్తిలో భాగం ఇమ్మన్నాడు, ఇంటి నుంచి వెళతానన్నాడు. తిరిగి తండ్రి ఆస్తిని పంచాడు. కుమారుడు తప్పిపోయాడు కదా, కుమారుడు వెళ్ళిపోయాడు చెప్పి తండ్రి వెతకలేదు. తండ్రి మేడ మీద గది కూర్చున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే తండ్రి నుంచి వెళ్ళిపోయాడో అతని జీవితంలో ఏమైంది తెలుసా అంటే పేదవాడిగా మారిపోయాడు. కొంతకాలం మాత్రమే బాగున్నాడు, కొంతకాలం మాత్రమే ఆశను ఉపయోగించుకున్నాడు. కాలం గడిచిన తర్వాత తండ్రికి దూరం అయితే ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా పేదవాడిగా మారవలసిందే. ఎప్పుడు కూడా తండ్రి సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. తండ్రి సముఖంలో మనం ఉండాలి, తండ్రి దగ్గర ఉండాలి, తండ్రి బల దగ్గర మనం ఉండాలి. ఈ లోకంలో ఫ్రీడమ్ కొరకు మనం కోరుకోకూడదు. కోరుకుంటే కనుక మన లోకం మనల్ని పాపములో పడేస్తుంది. పాపము మన జీవితాన్ని విచ్చలవిడిగా చేస్తుంది. కాబట్టి ఆ తప్పిపోయినటువంటి కుమారుడు ఎంతో డబ్బు ఉంది, జలసాలు ఉన్నాయి, విలాసాలు చేశాడు, కానీ చివరికి పేదవాడుగా మారిపోయాడు. పేదవాడుగా మారిపోయిన తర్వాత ఎప్పుడైతే తండ్రిని విడిచిపెట్టాడో ఇబ్బందులు పడసాగి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. గతంలో ఎన్నడూ కూడా ఇబ్బందులు లేవు. తండ్రిని విడిచాడు, ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. ప్రతి వారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అమ్మా కొంచెం ఇబ్బంది ఉంది, భోజనం పెడతారా? అయ్యా ఇబ్బంది ఉంది, భోజనం ఎవరు పెడతారండి? ప్రారంభంలో కొంతకాలం కొంచెం హక్కుని చేర్చుకుంటారు. రోజు రోజుకి ఇబ్బందులు అంటే ఎవరు పట్టించుకుంటారు? ఒక అతను అన్నాడు, నీకు ఇబ్బందులు ఉంటే కాదయ్యా, నా దగ్గర పందులు ఉన్నాయి, అడ్ని కాయి, నా పందులకు ఎలాంటి ఆహారం ఇస్తానో నీకు కూడా అలాంటి ఆహారం ఇస్తానన్నాడు. చివరికి పందుల ఆహారము తినే స్థాయికి తెగసారిపోయాడు. గమనించాలి, ఎప్పుడు కూడా మనము తండ్రితో సహవాసాన్ని పోగొట్టుకోకూడదు. తండ్రి పళ్ళకు దగ్గరగా ఉండాలి. తండ్రికి దూరం అవుతే మన జీవితంలో ఆధ్యాత్మికంగా భౌతికంగా పేదవాళ్ళం అవుతాం. జీవితంలో బ్రతినంతకాలం కూడా ఇబ్బందులు పడుతూ ఉంటాం. అయితే అతడి బుద్ధి వచ్చినప్పుడు
కూలివానుగా వెళ్ళాలని ప్రయత్నం చేశాడు తండ్రి దగ్గరికి, కూలివానుగా. కానీ తండ్రి కూలివానుగా స్వీకరించలేదు. నాయన, నువ్వు నా కుమారుడివే, నువ్వు నా కుమారుడివే. స్థానం తగ్గించలేదు. తప్పిపోయాడు కదా అని చెప్పి, తన జీవితం పాడైపోయిందని చెప్పి కుమారుని స్థానం తగ్గించలేదు. ఎప్పుడైతే బుద్ధి తెలుసుకుని వచ్చాడో, తప్పు తెలుసుకుని వచ్చాడో, తిరిగి కుమారుని స్థానం తండ్రిని దేవుడు ఇచ్చాడు. నిజమే, పేరబులో మనకు కనపడుతుంది. కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు, మరి తండ్రిని దేవుడు మనకు కనపడుతుంది. దేవుడు యేసు ప్రభువు ఎలా కనపడుతుందంటే ది సీకింగ్ సన్, వెదికే కుమారుడు, వెదికే కుమారుడు. ఇంకా మనం వెతుకుతూనే ఉన్నాడండి, ఇంకా వెతుకుతున్నాడు. పరిశుద్ధాత్ముడు సర్చింగ్ స్పిరిట్, ఆయన సర్చ్ చేస్తున్నాడు. ఇదిగో నీది లోపం ఉంది, ఈ లోపం ఉంది, సరి చేసుకో. సర్చింగ్ స్పిరిట్. తండ్రి వెయిటింగ్ ఫాదర్, వెయిటింగ్ ఫాదర్. నీ కొరకు దినమెల్లా 2 చేతులు చాపుతున్నాడు, దినమెల్లా నీ కొరకు కనిపెడుతున్నాడు. వెయిటింగ్ ఫాదర్. ఎందుకు కనిపెడుతున్నాడు అంటే పోగొట్టుకోబడినటువంటి ఆ స్థానము యథాస్థానం ఇవ్వటానికి, నేను దీవించడానికే అనే సత్యాన్ని ఇక్కడ దేవుని వాక్యం మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. ది పారబుల్ ఆఫ్ ట్రినిటీ. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక ఇల్లు అందంగా కట్టబడాలంటే, ఇల్లు అంటే ఇల్లు కాదు, మన కుటుంబం, ఇల్లు కట్టబడాలంటే ఇక్కడ 3 విషయాలు ట్రినిటీలో చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరంతరంగ పురుషుని శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచుకున్నట్లుగా క్రీస్తు మీ హృదయంలో. చూడండి, ఒక ఇల్లు, ఒక కుటుంబం కట్టబడాలంటే తండ్రినే దేవుడు, కుమారుడనే దేవుడు, పరిశుద్ధాత్ముడే దేవుడు. ఒక ఇల్లు దేవుని ఇంటిగా కట్టబడాలంటే, ఒక కుటుంబం బలంగా ఉండాలంటే ఆ కుటుంబాన్ని కట్టివాడు తండ్రిని దేవుడు, కుమారుని దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. ఆ ముగ్గురు కడితేనే ఆ కుటుంబం దేవుని కుటుంబంగా ఉంటుంది. ఈ లోకంలో మన కుటుంబాలు కట్టుకోవచ్చు, కానీ త్రియేక దేవుడు మన కుటుంబాలు కడితే ఆ కుటుంబంలో ఎంత ప్రేమ ఉంటుంది, ఎంత ఆశీర్వాదం ఉంటుంది, ఎంత దీవెన ఉంటుందో చాలా స్పష్టంగా ఈ మాటలో మనకు తెలియచేయబడుతుంది. ఐదవది ది పర్పస్ ఆఫ్ ట్రినిటీ. ఏంటి ఆయన ఉద్దేశం? ఎందుకు ఆయన అంటే మనం రక్షించాలి. రక్షణ సంకల్పం ఉంది, రక్షణ ప్రణాళిక ఆదిలోనే తండ్రినే దేవుడు వేశాడు. ఆదిలోనే ఆయన యొక్క సంకల్పం మనకు కనపడుతుంది. అందుకని ఇప్పుడు రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేయాలనంటే త్రిత్వంలో 2వ వ్యక్తి ప్రభు యేసుక్రీస్తు తను తాను అప్పగించుకోవాలి. ఆయన కుమారుడు సిలువ కాచాలి. సిలువను కాచాలంటే తన కుమారుని లోకాన్ని పంపించాలి. ఆయన కుమారుని లోకంలో ఎవరు పట్టుకోలేరండి, ఎవరు పట్టుకోలేరు. ఆయన కుమారుడి మీద చేతులు ఎవరు వేయలేరు. చాలా కష్టం. ఆయన బంధించి ఈడ్చుకెళ్ళట కష్టం. అందుకనే పేతురు అంటాడు, మరణము ఆయన్ని బంధించుట అసాధ్యం. ఏ మానవుడు కూడా జీసస్ని టచ్ చేయలేడు. అందుకనే ఎవరు టచ్ చేయలేదు కాబట్టి అపొస్తలుల కార్యములో తండ్రి భవిష్యత్ జ్ఞానం పెరిగిన దేవుడు కాబట్టి తన కుమారుడిని మన కోసము అప్పగించిన మాట కనపడుతుందండి. గమనించారా? మనం అనుకుంటాం సైనికులు పట్టుకున్నారు, రోమిలు పట్టుకున్నారు. ఎవరు పట్టుకోలేరు, ఆయన ఎవరు బంధించలేదు. చాలా కష్టం. నేనే నజరేయుడైన యేసు అనగానే అందరూ పడిపోయారు, చచ్చిన వాళ్ళు మారిపోయారు. మరి యేసును బంధించగలగాలంటే తండ్రిని దేవుడు రంగంలోకి దిగి తండ్రి తన కుమారుని అప్పగించాడని బైబిల్లో చాలా స్పష్టంగా ఈ మాటలు వ్రాయబడ్డాయి. అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనంలో ఆ మాటలు కనపడితే చదవండి. అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను అదండి అప్పగించాడు, తండ్రి అప్పగించాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనంలో తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. చూడండి, ఇక్కడ తన సొంత కుమారుని వెనుక తీయక మనందరి కొరకు అప్పగించిన వాడు. తండ్రి అప్పగించాడు కుమారుణ్ణి. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి. యేసు ప్రభువు తండ్రి అప్పగించకపోతే
యేసు ప్రభుని ఎవరు పట్టుకోలేరండి, ఎవరు పట్టుకోలేరండి. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుని పట్టుకోవాలని వారు పడిన ప్రయత్నం ఇంతంత కాదు, ఎంతో ప్రయాసపడ్డారు. కానీ ఒక్కరోజు కూడా యేసు ప్రభుని పట్టుకోలేకపోయారు. చివరికి డైరెక్ట్గా యేసు ప్రభు నేనే అన్నా కానీ ఆయన పట్టుకోలేదు. ఎందుకంటే ఎవరు పట్టుకోలేరు ఆయన. అందుకని ఎవరు పట్టుకోలేదు కాబట్టి తండ్రి రంగములకు దిగి దగ్గరుండే తన కుమారుణ్ణి అప్పగించాడని ఎంత చక్కగా రాస్తున్నాడో ఆలోచించేశారా? తండ్రి అప్పగించాడు, మరి తండ్రి అప్పగిస్తే కుమారుడు కూడా అప్పగించుకోవాలి కదా. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదవండి, ఎంత స్పష్టంగా రాశారు. కుమారుడిని దేవుడు, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన అప్పగించుకున్నాడు. తండ్రి అప్పగిస్తే కాదు, కుమారుడు కూడా అప్పగించుకోవాలి. కానీ మనందరి పాపముల కొరకు ఈ ప్రస్తుత దుష్టకాలం ఇది. ఈ దుష్టకాలం నుంచి మనం విమోచించడానికి కుమారుడు కూడా తన్ను తాను అది పర్పస్. మరి తండ్రి అప్పగించాడు, కుమారుడు అప్పగించాడు, మరి పరిశుద్ధాత్మని పాత్ర కూడా కావాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం, ఆత్మ అప్పగించాడు, ఆత్మ అప్పగించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన 9:24 చదవండము, 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్నాడు. అర్థమవుతుందండి. నిత్యుడగు ఆత్మ కూడా అప్పగించాడు ప్రభుని యేసుక్రీస్తుని. ది పర్పస్ ఆఫ్ ట్రినిటీ. ఎందుకనంటే మనం రక్షించడానికి ఈ రక్షణ ప్రణాళికలో 3 కీలకమైన పాత్రలు వహించారు. తండ్రిని దేవుడు, కుమారుడిని దేవుడు, పరిశుద్ధాత్మని దేవుడు. మీరు అపోస్తలుల కార్యాలు చదవండి. తిరిగి లేచుటలో తండ్రి పాత్ర కనపడుతుంది, తిరిగి లేచుటలో కుమారుని పాత్ర పడుతుంది, తిరిగి లేచుటలో పరిశుద్ధాత్మని పాత్ర మనకు కనపడుతుంది. గమనించారా? అందుకని ఆయన ఏమని చెప్పాడంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మకు నామములోనికి మీరు బాప్తిస్మం ఇవ్వండి. ప్లాన్ ఆఫ్ ట్రినిటీ. అర్థమైంది కదా మనకి. ఆ రక్షణ సంకల్పంలో 3 పాత్ర ఉన్నది. అలాగే బాప్తిసంలో కూడా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, నామములలో కాదు నామములోనికి ఒక్కడు ఉన్న దేవుడు, ఒక్కడు ఉన్న దేవుడు. నామములు కాదు, నామములోనికి వీరు బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పాడు. ఈ రోజున మన రక్షణ ప్రణాళికలో ది ప్లాన్ ఆఫ్ ట్రినిటీ, తండ్రి పాత్ర, కుమారుని పాత్ర, పరిశుద్ధాత్మని పాత్ర ఎంత శ్రేష్టమో ఆలోచించారా? ప్రతి సందర్భంలో చెప్తున్నాను. పునరుద్ధానం గురించి ఏ సంఘం కూడా ప్రతి ఆదివారం జ్ఞాపకం చేసుకుంటారా? అపోస్తలుల విశ్వాస ప్రమాణము, నికే విశ్వాస ప్రమాణంలో ఆయన పునరుద్ధానుడయ్యాడని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన ఆరోహణుడనేది ఆరోహణ జ్ఞాపకం చేసుకుంటాం. పరిశుద్ధాత్మ రానేనని పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేసుకుంటాం. ఈ రోజున త్రిత్వాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. త్రిత్వం మన విశ్వాస ప్రమాణం ఏముంది? భూమి ఆకాశం సృష్టించిన తండ్రి అనే దేవుని నమ్ముచున్నాను. చూసారా? ఆయన ఏకకుమారుని నమ్ముచున్నాను, పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. ఎంత బ్లెస్సింగ్ ఆలోచించేశారండి. ఈ ప్రపంచంలో చాలామంది కూడా ఈ విశ్వాస ప్రమాణము, నికే విశ్వాస ప్రమాణం వరకు తెలియదు. ప్రతి ఆదివారం కూడా ఆయన జన్మను, ఆయన మరణమును, ఆయన పునరుద్ధానమును, ఆయన ఆరోహణమును, ఆయన త్రిత్వాన్ని, తిరిగి ఆయన 2వ రాకడను ఎంత అద్భుతంగా, ఎంత జ్ఞానముతో విశ్వాస ప్రమాణంలో, నికే విశ్వాస ప్రమాణంలో పొందుపరిచారో ఆలోచించారా? అందుకే ప్రతి వారం కూడా మనం పలుకుతున్నామనండి. దేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారం కూడా నికే విశ్వాస ప్రమాణం చెప్పేలోపు మన దేవుని సన్నిధిలో ఉండాలండి. మరి మనం పలకాలి కదా. అనేకులకి వాక్యం లేదు. ప్రతి వారం కూడా నేను నమ్ముచున్నాను చెప్పడం, సంఘంతో కలిసి చెప్పడం, ఆ ట్రినిటీ త్రిత్వమైన దేవుని ఆరాధించడం మన జీవితాలకు ఎంత దేవునికరం ఆలోచించారా? కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనకున్నటువంటి ఆ గ్రేట్ విశ్వాస ప్రమాణం, ఆ నికే విశ్వాస ప్రమాణం
అందుకని మన పూర్వీకులు పాస్టర్స్, సియర్స్ పెళ్లికి బాప్తిసం ఇచ్చేవాళ్ళంటే ఖచ్చితంగా విశ్వాస ప్రమాణం వచ్చి ఉండాలి. నీకే విశ్వాస ప్రమాణం వచ్చి ఉండాలి. ఎందుకంటే త్రిత్వాన్ని నమ్మాలి. త్రిత్వం నమ్మకుండా బాప్తిసం లేదు. బాప్తిసంలో 3 పాత్ర ఉంది, రక్షణలో 3 పాత్ర ఉంది. కాబట్టి ఆ నీకే విశ్వాస ప్రమాణము ఖచ్చితంగా వాళ్ళు నేర్పిస్తారు. అది వస్తేనే నీకు బాప్తిసం అని చెప్తారు. ఇప్పుడు అవన్నీ ప్రక్కన పెట్టేశారంతే. నేను ప్రభు నమ్ముతున్నట్టే చాలు, బాప్తిసం అయిపోయింది. రోజున త్రిత్వాన్ని అర్థం చేసుకోవటం లేదు. అసలు త్రిత్వం అంటే పెద్దగా ఎవరు పట్టించుకోవటం లేదు. నేటి కాలంలో కేవలం పరిశుద్ధాత్ముడు తప్ప త్రిత్వాన్ని ప్రక్కకు పెట్టేశారు. యేసు ప్రభు అన్నారు, పరిశుద్ధాత్ముడు వస్తాడు, వచ్చిన తర్వాత నేనును నా తండ్రి కలిసి మీలో నివసిస్తామని యేసు ప్రభు వారు చెప్పారు. మనలో నివసించాలనంటే ముగ్గురుగా ఉన్నటువంటి, ఒక్కరుగా ఉన్నటువంటి ఆ ప్రభు ముగ్గురుగా మన జీవితంలో నివసిస్తారని ఆత్మీయ సత్యాన్ని, కోణాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. అది 6వది ది ప్లాన్ ఆఫ్ ట్రినిటీ. 7వది అది ది పర్పస్ ఆఫ్ ట్రినిటీ. 6వది ది ప్లాన్ ఆఫ్ ట్రినిటీ. ఎందుకు రక్షించుకున్నాడు అసలు మనల్ని అని అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చెప్తున్నాడు, తన చిత్త ప్రకారమైన తన దయా సంకల్పం చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనం ముందుగా తన కోసం నిర్ణయించుకుని. అది ఎందుకు అనంటే ది ప్లాన్ ఆఫ్ ట్రినిటీ. ఇదేంటంటే ముందుగా ఎందుకు ఏర్పాటు చేసుకుంటే మనను కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించడానికండి. ఈ గంభీర సత్యం ఆలోచించేశారా? ఎందుకు ప్లాన్ చేశాడనంటే ఒకటే, ఆయనకు కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించడానికి. అందుకని ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనంలో తండ్రిని దేవుడు చెప్పాడు, ఆదామా నీవు ఫలించు, అభివృద్ధి చెందు, భూమి నిండించు అని చెప్పాడు. ఎందుకు భూమి నిండించమన్నాడంటే భూమి అంతటా దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించాలి. మీరు పిల్లలు కనండి, పెళ్లి చేసుకోండి. ఎందుకు అంటున్నాడు పిల్లలు కనమని? ఆ పిల్లల్ని రేపు ఎదిగిన తర్వాత దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా మీరు దేవునికి అప్పగించాలి. ఆయన కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించడానికి తన దయా సంకల్పం చొప్పున ముందుగా నిర్ణయించుకున్నాడు. ఆదాముని హవ్వని ఎందుకు ముందుగా నిర్ణయించుకున్నాడంటే ఈ భూమి మీద పిల్లలు కలిగిన తర్వాత ఆ పిల్లలు దేవుని పిల్లలుగా మారడానికి అని చెప్తున్నాడు. ఈ రోజున మనం అనుకుంటున్నాం మాకు ఇంతమంది పిల్లలమని. మరి దేవునికి పిల్లలుగా చేశారా? వాళ్ళకి మీకు పిల్లలే. దేవుడు మీకు ఎందుకు పిల్లలు ఇచ్చాడు? ఆయనకు పిల్లలుగా చేయాలని. ఇది దేవుని వాక్యం. ట్రినిటీ యొక్క సిద్ధాంతం ఇది. ఎందుకు పిల్లలు ఇచ్చాడంటే మీరు ఆ పిల్లల్ని ఆయనకు పిల్లలుగా చేయడానికి దేవుడు ముందుగా, భవిష్యత్ జ్ఞానానికి దేవుడు ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. ఇక్కడ పౌలు ఎంత గంభీరంగా చెప్పినాడు చూడండి. సత్యం తన కోసం నిర్ణయించుకున్నాడు, నీ కోసం కాదు. ఆ పిల్లలు నీ కోసం కాదు, నీ కొరకు కాదు, నీ సంపాదన కొరకు కాదు, నీ పోషణ కొరకు కాదు. తన కోసము నిర్ణయించుకుని దేవుడు నీకు ఒక కుమారునిచ్చిన, కుమార్తెనిచ్చిన ఆయన కొరకే అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేయబడుతుంది. ఈ రోజున మన ఇంటికి వస్తే ఏం చెప్తాం ప్రభుకి? నీ ఇంట్లో నీకు పిల్లలు ఇచ్చారు కదా, ఎంతమంది నాకు కుమారులుగా, కుమార్తెలుగా చేశావు. నీకు కుమారుడు, కుమార్తె ఎందుకు ఇచ్చాడు? నీ కోసం కాదు, తన కోసం అని చెప్పాడండి. ఇక్కడ చదవడం ఈ మాట ఎంత చక్కగా ఉందో. 4 నుంచి చదవడం ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన. ఎంత ఉచితమనండి. నీకు పిల్లలు ఇచ్చినా, ఉద్యోగం ఇచ్చినా, సంపాదించినా, ఏమిచ్చినా ఇదంతా ఉచితమే. తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని. గమనించారా? మనం ఏమనుకుంటే నా కోసం మన కోసం వాస్తవమే, కానీ ముందుగా ఎందుకు నిర్ణయించుకుంటే తన కోసం. మన పిల్లలు సన్స్గా, డాటర్స్గా ఉండాలండి. అదే దాని యొక్క ప్లాన్ ఆఫ్ ట్రినిటీ. ఆ త్రిత్వం యొక్క బ్లెస్సింగ్స్ మన బిడ్డలకు ఉండాలి. మనకు మాత్రమే కాదు, మనం స్వీకరించాడు, మన బిడ్డలు కూడా స్వీకరించాలంటే తల్లిదండ్రులుగా మన బిడ్డలను ప్రోత్సహించాలి. అమ్మా నాకు కుమారుడుగా, కుమార్తె ఉన్నావు,
మరి ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయనకు కుమారుడుగా కుమార్తెలుగా స్వీకరించడానికి యేసుక్రీస్తును మనకు అప్పగించాడు అనే సత్యాన్ని మన బిడ్డలకు తెలియచేయాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. 7వది ది ప్రజెన్స్ ఆఫ్ ట్రినిటీ. చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, ఈ మైండ్ అంతా పెట్టండి, కళ్ళుతో చూడండి. ఈ వచనం ఒక్కసారి కూడా బైబిల్లో కళ్ళు పెట్టి ఆ వాక్యం చూడండి. ఇది త్రిత్వ బ్లెస్సింగ్ అండి. ఇది అపోస్తలిక్ బెనడిక్షన్ అంటాం. అది ప్రభుని ఆశ్రయించి కాకుండా అది అహరోన్ బ్లెస్సింగ్ అంటాం. ఇది అపోస్తలిక్ బ్లెస్సింగ్ ఏంటంటే, నిజమైన బ్లెస్సింగ్ ఏంటంటే మనకి ఇదేనండి. పాత నిబంధన గ్రంథంలో సంఖ్యాకాండము 6:24లో పాత నిబంధన భక్తులకు సంబంధించిన ఆశీర్వాదం అందులో కూడా ట్రినిటీ ఉంది. కానీ కొత్త నిబంధనలో చాలా బలమైన బ్లెస్సింగ్ ఏదంటే, ఇదిగో ఇక్కడ త్రిత్వ ఆశీర్వాదాన్ని పరిశుద్ధాత్ముడు రాసిపెట్టాడు. చదవనమ్మా ఆ త్రిత్వ ఆశీర్వాదం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండునుగాక. ఎంత అద్భుతం చూశారండి, ఎంత గొప్ప బ్లెస్సింగ్ అండి. ప్రతి ఆదివారము ఈ బెనడిక్షన్ అనుభవిస్తూ ఉన్నాం. ఆయన సంఘంగా కూడుకుంటే ఈ బెనడిక్షన్ అనుభవిస్తూ ఉన్నాం. ఒక ఇంటిలో సమాజంగా కూడుకుంటే ఇంటిలో ఈ బ్లెస్సింగ్ అనుభవిస్తూ ఉన్నాం. ఎందుకంటే రక్షించబడిన విశ్వాసి యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వాదం పొందాలంటే ఈ బెనడిక్షన్ రూపంలో దేవుడు మనకు ఆశీర్వాదాన్ని పెట్టాడు. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ. ఈ రోజున మనం సంఘముకు వచ్చామనంటే ఈ త్రిత్వ ఆశీర్వాదము పొందుకుని మనం గృహాలు పెడుతున్నాం. వట్టిగా రావటం లేదు. మనం ఆరాధిస్తున్నాం, వాక్యం పొందుకుంటున్నాం. వెళ్ళేటప్పుడు త్రిత్వమైన దేవుడు మనలను ఆశీర్వదించే మన గృహాలకు సాగునంపుతున్నాడు. ఈ త్రిత్వం యొక్క బ్లెస్సింగ్ సండే అప్ టు సండే వరకు ఆ బ్లెస్సింగ్ మనం అనుభవిస్తూ ఉన్నాం. ఎంత గొప్ప భాగ్యమో ఆలోచన చేశారా? నిజమే దేవుని బిడ్డలారా. ఇదివరకు మా చిన్న వయసులో అప్పుడు పాస్టర్స్ తక్కువ కదంటే, అప్పుడు 14 సంఘాలు ఉండేవి. సిఆర్లు ఉండేవారు. చాలామంది మాలాంటి వాళ్ళ ముందు ఆరాధన చేసేవాళ్ళము ఉండేవాళ్ళము. సిఆర్ గారు వాక్యం చెప్తే జనరల్గా అందరూ పడుకుంటారు ఊరిలో. వాళ్ళు చెప్పేది కూడా ఏం అర్థం కాదు. కానీ బెనడిక్షన్ కనుక వచ్చిందనుకోండి, వెనక పోర్చుగల్ ఎంతమంది నిండిపోతారో. లూథరన్ చూడండి, మీరు లూథరన్ కానీ సిఎస్ఐని అర్థం పెట్టుకోండి. ఆ వరండలో ఉన్నాడు అనుకోండి, ఎప్పుడైతే పాస్టర్ బెనడిక్షన్ చేయడం వెంటనే శిరస్సులు ఉంచుతారండి, తలకు ఉంచుతారండి. ఎందుకంటే త్రిత్వ బ్లెస్సింగ్ మన మీద పడాలి. త్రిత్వం యొక్క ఆశీర్వాదం మన బిడ్డల మీద ఉండాలి. ఆ త్రిత్వం యొక్క దీవెన మనకు ఉండాలి. అందుకనే లాస్ట్ బ్లెస్సింగ్ వచ్చేసరికి అందరూ కూడా శిరస్సులు వంచుతారు. ఎందుకంటే తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడైండునుగాక. నిజమే. ఆ తోడు అంటే చూడండి, యోసేపునకు యెహోవా తోడైండని వర్ధిల్లాడు. తోడుంటే గర్భఫలం, తోడుంటే గొప్ప స్థితి, తోడుంటే ఇక ఎంతనే చెప్పుకోవచ్చండి. తోడుంటే ఆ జన్లు ధన్యులు. ఆ తోడు దగ్గర ఎన్నెన్ని మల్టిపుల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఆలోచించేశారా? అందుకని చాలామందికి ఏంటంటే త్రిత్వ ఆశీర్వాదము చాలామంది కుటుంబాల్లో లేదండి. చాలా పెద్ద ఆశీర్వాదం ఉంటే చాలని అంటారు చాలామంది. మరి త్రిత్వ ఆశీర్వాదము ప్రతి ఆదివారము త్రిత్వ బ్లెస్సింగ్ మనకు పెట్టాడు కదా. ఎందుకనంటే దేవుని సన్నిధికి వస్తే త్రిత్వ దేవుడిని నిరాశతో, వేదనతో, దుఃఖంతో పంపించడు. ఆయన నిన్ను దేవుని సన్నిధికి ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? నిన్ను త్రిత్వ ఆశీర్వాదంతో ఇచ్చి నిన్ను దీవించడానికే నువ్వు ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నావని సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఆదివారం మిస్ చేసుకోకూడదండి. బ్లెస్సింగ్ ఉంది దేవుని సన్నిధిలో. మన ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటాం, అక్కడ కూడా పాస్టర్ గారు త్రిత్వ బ్లెస్సింగ్ ఇస్తాడు. వాక్యం కంటే అన్నిటికంటే త్రిత్వ బ్లెస్సింగ్, బెనడిక్షన్ చాలా బ్లెస్సింగ్ అని నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకనే చాలామంది కూడా అండి వేరే వేరే సంఘాలు, మెయిన్ సంఘాలు కాకుండా పరిశుద్ధ అనే పాట కూడా పాడరండి చాలామంది. ఎందుకంటే క్రీస్తు యొక్క దైవత్వం నమ్మనప్పుడు హోలీ ఎలా నమ్ముతారు? నమ్మరు. ఆ పదం నమ్మరు, వాళ్ళకి ఇష్టం లేదు. పరిశుద్ధాత్మని శక్తిగా చూస్తారు కాబట్టి ఆయన కూడా నమ్మరు. కాబట్టి పరిశుద్ధ అనే పాట కూడా వాళ్ళు పాడరు. ఈరోజు అపోస్తల విశ్వాస ప్రమాణము, నికే విశ్వాస ప్రమాణము, పరిశుద్ధ అనే పాట, త్రిత్వమై నిత్యత్వమైన దేవ, ఆ పాటలో ఎంత గంభీరత ఉంది,
ఎంత ఆశీర్వాదం ఉంది, ఎంత దేవుని ఉన్నదో ఆలోచన చేయండి. చివరిగా ది పెర్ఫెక్షన్ ఆఫ్ ట్రినిటీ ఏమవుతుంది లాస్ట్ చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 28వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 28వ వచనం. లాస్ట్ ఏమవుతుంది చూడండి, త్రిత్వం అనేది. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే మొదటి కొరింథీ 15:28 అమ్మా. మొదటి కొరింథీ 15:28. మరియు సమస్తమును ఆయనకు లోబర్చబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. చాలా లాస్ట్ ఏమవుతుందంటే, ఇప్పుడు త్రిత్వంలో 2 వ్యక్తి ప్రభుని యేసుక్రీస్తు ఇప్పుడు ఇంకా ఆయన పని చేస్తా ఉన్నాడు. ఆయన మధ్యాకాశానికి రావాలి, ఆయన సంఘాన్ని మధ్యాకాశానికి తీసుకెళ్ళాలి, మనందరికీ బహుమానాలు ఇవ్వాలి, నిత్య శిక్ష నుంచి నిత్య తీర్పు నుంచి మనం తప్పించాలి. ప్రభు తప్పిస్తాడు. క్రీస్తు విరోధి భూప్రపంచాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నాడు. ఆయన 7 ఏళ్ళు అక్కడ అయిపోయిన తర్వాత మధ్యాకాశంలో భూమి మీదకి వచ్చినప్పుడు 1000 ఏళ్ళు దాదాపుగా వాడిని ఏం చేస్తాడంటే క్రీస్తు విరోధిని పాతాళంలో బంధిస్తాడు. ఆయన పరిపాలన చేస్తాడు. 1000 ఏళ్ళు పరిపాలన అయిన తర్వాత దవడ సింహాసనం తీర్పు ఉంటుంది. ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో వారందరూ కూడా ప్రభు కాళ్ళ ఎదుట మోకాళ్ళుని వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఆ నిత్య నరకానికి వెళ్ళిపోవాలి. అది ఫినిష్ అయిపోయిన తర్వాత అప్పుడు కుమారుడు తండ్రికి లోపడుతూ సర్వములో సర్వమును అంటే పూర్తిగా తండ్రి అయిన దేవునికి అంటే సమస్త అప్పగిచ్చేస్తాడు. తండ్రి నా పని అయిపోయిందని. అప్పుడు పరిశుద్ధాత్ముడు కుమారుడు తండ్రిలోనికి సర్వంలోనికి సర్వం ఒక్కటిగా మారిపోతారు. అప్పుడు దేవుడు ఒక్కడిగానే మనకు కనపడతాడు. అదే చెప్తున్నాడు, ది పెర్ఫెక్షన్ ఆఫ్ ట్రినిటీ. సర్వములో సర్వం సర్వసర్వం అంటే వాళ్ళ ముగ్గురు కూడా తండ్రి దేవుళ్ళు విలీనమైపోతారు. అదే ఈ ప్లాన్ చెప్తున్నాడు. ఉదయకాలం దేవుని బిడ్డారా, ఎంత చక్కగా ఆయన యొక్క ప్రిన్స్ ఆఫ్ ట్రినిటీ, ది ప్రోగ్రెషన్ ఆఫ్ ట్రినిటీ, ది ప్రజెంటేషన్ ఆఫ్ ట్రినిటీ, ది parable of Trinity, the purpose of Trinity, the plan of Trinity, the presence of Trinity, the perfection of Trinity. నిజమే, ఆ త్రిత్వం యొక్క ఆశీర్వాదాలను పొందుకోవడానికి అందరూ కూడా మన పాటల పుస్తకం తెరిచి పరిశుద్ధ పరిశుద్ధ అనే పాట ఎంతో వినయంగా పాడిన తర్వాత ఈ త్రిత్వం ప్రసంగించిన తర్వాత మనం మిగతా కార్యక్రమంకి వెళదాం. పాట సంఖ్య చెప్పండి. పరిశుద్ధ పరిశుద్ధ అనే పాట అందరూ కూడా లేచి వినయముతో ఆ పాట పాడండి. పాట సంఖ్య చెప్పమ్మా. పాట సంఖ్య 58. పరిశుద్ధ 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 ప్రభువా,
మగునాత్మ వరము నిలునాత్మ పరిశుద్ధ మగునాత్మ వరము నిలునాత్మ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా జనకకు మాయాత్మ లను నేక దేవా జనకకు మాయాత్మ నేక దేవా ఘన మహిమ చెల్లును ధనరాణి జముగా ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ధనరాణి జముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనాని వాని పదన త్రిత్వ బ్లెస్సింగ్ ఇవ్వబోతున్నాను. ప్రతి వారు కూడా మీరు తలలు వంచి ప్రభుని అడగండి. మీకు ఎలాంటి ఆశీర్వాదం కావాలో, ఎలాంటి దీవెన కావాలో ప్రభుని అడగండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అహరోను బ్లెస్సింగ్ కొరకు ఎంతో ఆరాటపడేవారు. కానీ ఇప్పుడు బ్లెస్సింగ్ త్రియేక దేవుడు ఆయన సంఘమును ప్రేమించే వారందరికీ త్రిత్వ ఆశీర్వాదము ఇమ్మని పౌలు ద్వారా రాయించాడు. శిరస్సు వంచండి, ప్రార్థించండి. త్రిత్వ దేవుడు మిమ్మలను దీవించి పంపిస్తారు. త్రిత్వ దేవుడు మిమ్మల్ని నిరాశపరచడు, మీకు నష్టం కలిగించడు, మిమ్మల్ని విడిచిపెట్టడు. ఆ త్రిత్వ బ్లెస్సింగ్తో మన జీవితంలో ఎంతో మేలు కలుగుతుంది. ఎవరికి అవసరమో ప్రార్థించండి. త్రిత్వ దీవెనలు మీరు పొందండి, ప్రార్థించండి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడైండును గాక. సమస్త జ్ఞానమునకు మించిన మన తండ్రిని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక.